श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో భగవాన్ రమణ మహర్షి గారి యొక్క సన్నిధిలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో సూర్యనాగమ్మ లేఖల్లోని విశేషాలని మనం వివరించుకుంటూ వస్తున్నాం. గత కొంతకాలంగా సూర్యనాగమ్మ గారి గురించి మనం ఇంతకుముందు వివరించుకుని ఉన్నాం. బాల వితంతువుగా ఉన్నప్పటికీ కూడా ఆమెలో జిజ్ఞాస మేల్కొంది. జిజ్ఞాస మేల్కొందంటే నా మనశ్శాంతికి కారణం ఎక్కడ దొరుకుతుంది, నాకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని పడే తపన వల్లనే రమణ మహర్షి గారి దర్శనం స్వప్నంలో జరగడం, కాలాంతరంలో ఆమె తిరువణామలై వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధిలో ఒక వారం ఉండి తిరిగి వెళ్ళిపోవడం, మళ్ళా తిరిగి ఆయన ప్రేరణతోనే మళ్ళీ అక్కడికి రావడం, వచ్చిన తర్వాత దాదాపు 4-5 సంవత్సరాలు ఆయన సన్నిధి అనుభవించారే కానీ ఆయన యొక్క మాటల్ని రాయాలని ఆమెకు అనిపించలేదు. వాళ్ళ అన్నగారి ప్రోద్బలమే. కాబట్టి మనం వాళ్ళ అన్నగారికి కృతజ్ఞత చెప్పాలి. అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనసంతా రమణ మహర్షి సన్నిధిలో ఉంది. కాబట్టి ప్రతిరోజు ఎక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడింది, ఏం విశేషం నీకు ఇది లేనంత వరకు ఉత్తరం రాసి పంపించు. ఆ ఉత్తరంలో సారాంశం అంతా కూడా ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ రమణ మహర్షి యొక్క జీవిత విధానము, సాధన రహస్యము, ఆత్మతత్వము అన్నీ కూడా నిలబడి ఉంది. ఈ లేఖల ద్వారా రమణ మహర్షి యొక్క జీవితం అంతా కూడా మనం సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క లేఖలో ఒక అద్భుతమైన సందేశం మనకి గోచరిస్తుంది. అయితే దాన్ని పరిశీలనాత్మకంగా మనం గ్రహించాలి. ఇప్పుడు మన మంగళవారం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే కానీ వాడి యొక్క తత్వం మనకు అర్థం కాదు. అలాగే స్వామివారి సన్నిధిలో సకల జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ అన్నీ కూడా సద్గతి పొందేది. అక్కడ వాటి పట్ల స్వామివారికి దృష్టి ఎలా ఉండేది? అది పామనో, పులను, లేకపోతే కుక్కనో, నక్కనో అట్లాంటి ఏం భావం ఉండదు. సర్వము అందరినీ సమదృష్టితో చూస్తుంటాడు. అందువల్ల వాటికి ఏమవుతుందంటే ఈయన ఒక మామూలు ఒక మనిషి అనే భావన వాటికి కూడా ఉండవు. వారు మనలాంటి వాళ్ళే అనే బాధ కలుపుకుంటుంది. ఆత్మవత్త సర్వభూతాని అంటారు. అంటే అన్ని భూతాల్లో కూడా ఒకే ఆత్మను దర్శించే తత్వము రమణ మహర్షి గారి తత్వము. ఈ తత్వం బాబా చేతిలో కనిపిస్తుంది, గురు చేతిలో కనిపిస్తుంది, అలాగే మహాత్మ చేతిలో కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ సంగతి చదువుకుంటానంటే అందరి మహాత్ముల తత్వం ఎలా ఉంటుంది అని మనం గుర్తించగలగాలి. దానికి మన సూర్యనాగమ్మ లేఖలు మనకి ఎంతో 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 దోహదపడుతుంది. కాబట్టి మనం దీన్ని గ్రహించగలగాలి. స్వామివారి జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నారు. మొన్ననే ఒక భక్తుడు నాకు తెలిసింది. 1/1/1946 ప్రతిరోజు ఒక ఉత్తరమే. 31/12 అయింది, మళ్ళీ జనవరి 1 వచ్చాము. ఒక భక్తుడి వల్ల నాకు తెలిసింది. అంటే మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ఒక విషయం స్వామి ఇలా చేసేవారు, ఇంకా రాకుండా జరిగింది కదా, అవన్నీ తెలుసుకున్నాను అనమాట. ఒకసారి భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా, విరూపాక్ష గుహ తెలుసు, చిన్నటి గుహ. ఆ గుహ ఉంటే పక్కన కొండ ప్రాంతం కదా, అక్కడక్కడ కొంచెం గుంటలుగా ఉన్నప్పుడు నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఆ నీరు ఊరుతున్నప్పుడు పులి వచ్చిందట దాన్ని తాగడానికి. ఇంకా పక్కన శిష్యులతో ఉన్నారు కదా, వాళ్ళకి భయం వేసింది. స్వామివారేమో నిర్మలంగా ఉన్నారు. ఆ పులి వచ్చేటప్పటికి పెద్దగా అరిచింది, గాంటించింది. వీళ్ళు తప్పెట్లు తాళాలతో కొట్టుకుంటూ ఉన్నారు. ఆ శుభ్రంగా తాగేసింది.
నీళ్ళు తాగేసి మనం ఒక గాంటికి వెళ్ళిపోయింది. వెంటనే స్వామి అంటున్నాడు, అవి నీ జోలికి రాలేదు కదా, నీకు ఎందుకు భయం? మరి అరిచింది కదా, మాకు భయం వేస్తుంది కదా అన్నప్పుడు వారింటికి మనం వచ్చి వారిని తరిమేయటం న్యాయమా? చూడండి ఎలా ఉందో. అడుగు ప్రాంతం అంటే ఏంటి? వాళ్ళ స్థలం అది, వాళ్ళు మనం కూర్చున్నాం. మరి వారింటికి మనం వస్తే తరం న్యాయమా? ఊరుకోండి, ఇక చాలా అట్టహాసం అనే మాట ఇట్లా ఉంటుందన్నమాట. ఊరుకోట అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టో ఏమో. ఈ గిరియందు అనేకమైన సిద్ధ పురుషులు నివసిస్తూ ఉంటారు. వారు నన్ను చూడాలని ఏమో రూపాలతో వస్తూ ఉంటారు. అసలు విషయం బయట పెట్టాడు. కొండ ప్రాంతం అనేక మంది మహనీయులు ఉంటారు. వాళ్ళు ఏ రూపంలో వస్తారో వారు మమ్మల్ని చూడాలని ఆ రూపంలో వస్తుంటున్నారు. అందుకే సూక్ష్మ దృష్టి, మనం బాహ్య దృష్టిని చూస్తుంటున్నాం. వారు సర్వత్రా కూడా భగవతత్వాన్ని అనుభూతితో దర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా మనకు కనిపిస్తుందండి. ఒక నలుగురు వస్తారు, ఆయనతో మాట్లాడతారు అక్కడ కూడా స్వామితో. మళ్ళీ అందరూ నలుగురు కొండ వేగిపోతారు. పోయిన తర్వాత ఈయన ఒక్కడే తిరిగి వస్తాడు. అలా ముగ్గురు ఏమయ్యారు. ఒక పెద్ద పాము వస్తుంది, అది సిద్ధపురుషుడు అయ్యో అంటాడు అక్కడ స్వామి. అలాగే బాబా చిత్రంలో మనకు కనిపిస్తుంది. పాము వచ్చి మెడకు చుట్టుకోవడం, దానంతా వెళ్ళిపోవడం. అలాగే పులి వచ్చి స్వామి వారి పాదాల నమస్కారం పెట్టి ప్రాణం వదలడం. కాబట్టి అనేక మంది మహాత్ములు ఆరోపణలు వస్తుంటారు. కాబట్టి మీరు ఏ విధంగా అలజడి చేయవద్దు సుమా. అది మొదలు పుల్లు అప్పుడప్పుడు నీరు త్రాగి నిమిత్తం వచ్చేది. ఇది పాలపాడ గురుచేతలో సహజంగా మనం జరుగుతూనే ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పుల్లు వచ్చేవని. అది ఎందుకు వచ్చింది చెప్తున్నాడు. అంటే నేను వస్తున్నా అని అరిచిందట. నీళ్ళు తాగి నేను పోతున్నా అని అరిచిందట. బాబా ఏమైంది, ఇది తప్పపాము యొక్క భాష ఎలా తెలుసుకున్నాడు, బలి యొక్క భాష ఎలా తెలుసుకుంటున్నాడు? భాష తెలుసుకోవడం అంటే ఉండదు. వారు ఒకే ఆత్మతత్వం అయిన తర్వాత ఇంకా తెలియనిదంటే ఉండదు. ఆత్మత సర్వభూతాన్ని. ఇప్పుడు మీరిద్దరు ఆనుమగలు అనుకోండి, మీ పాము ఆమె తెలుస్తుంది, ఆమె బాధ మీకు తెలుస్తుంది. రూపాలు వేరే. మీరు ఏమనుకుంటారో ఆమె చెప్తుంది, ఆమె ఏమనుకుంటే మీరు చెప్తున్నారు. అర్థమని భావిస్తున్నారు. అంటే ఏమిటి? అటువంటి భావన మహత్వతత్వం ఉంటుంది అక్కడ. అందుకని అది వచ్చి నేను వచ్చాను స్వామి అని చెప్పింది. నేను వెళ్ళిపోతున్నాను స్వామి అని పలికింది. చూడండి దానికి అర్థం. మహాత్ముల సన్నిధికి వచ్చినప్పుడు ఎటువంటి భావన? కృతజ్ఞతా భావన. నేను ఈ దశానికి వచ్చాను, నన్ను ఆస్వాదించు. మనం ఎట్లా భావించుకోవచ్చు అక్కడ. ఈ విధంగా వారికి ఆ పులులతో ఒక చెలిమి ఏర్పడింది. చెలిమని స్నేహం. ఇప్పుడు స్నేహం అంటే హితం కొరేది. హితం కొరేవాడు స్నేహితుడు. మిత్రుడు ఆపదలు ఆదుకునేవాడు మిత్రుడు. స్నేహితుడు ఆపద తెలుసుకుని సహాయం చేసేవాడు హితుడు అని ఉంటాడు. అందుకని చెలిమి ఏర్పడింది. కాబట్టి ఆ పులులకి రమణ మహర్షికి గొప్పగా చెలిమి ఏర్పడింది. అంటే ఈ ఏర్పడిన చెలిమి గురించి ఈమె అడుగుతుంది. ఒకసారి పాము మీ ఒంటి మీద పాకిందట, కాలు ఎక్కిందట అని ఎంతో చెబుతుంటే విన్నాను, అవన్నీ నిజమేనా అని అడిగారనమాట. ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే. నా కాలు మీద ఎగబాగుతున్నప్పుడు నిజమే, నేను కాలు పక్కకు తీసేసా. వెంటనే ఆ పక్కన దారి వెళ్ళిపోయింది. అదే దారి పోతే అదే దారి వస్తుంది. అంటే ఏంటి? దారికి నేను అడ్డం నిలబడ్డా. అడ్డం నా కాలు మీద వాకింది, అందుకే కాలు పక్కన పెట్టేసా. అది తాగాలి పోతూ ఉంది, వస్తూ ఉంటుంది. అంటే ఏంటి? వారి యొక్క దారికి నేను అడ్డున్నాను. అది నన్ను కాటేస్తుందో ఇంకేం చేస్తూ భయపడితే అది భయపడుతుంది. మనం సాధారణ చూంటాం, కోతి మామూలుగా మన కామ్గా ఉంటుంది, ఏం చేయదు. మనం ఉష్ అంటే అది ఉష్ అంటుంది. ఇదేంటి? దానికి నేను అడ్డుపడ్డాను, దాన్ని అడ్డు తొలగించాను, అయితే దాన్ని పోయింది. దాన్ని ఇప్పుడు నిరంతరం జరుగుతూనే ఉండేది. ఈ మాటల బాధే ఉంది.
పాము ఒక తల అట్లా కలబడి కళ్ళలో కలబడినా సరే దూకి మంచం మీద దూకి కింద పడ్డా నేను మొన్న. ఉంటుంది బడికి డాలి షాపింది చూస్తే కింద పడున్నా నేను. అంటే సహజంగా ఉండగలిగారంటే వారికి స్థితి ఎలా ఉంటుంది? ఈ మధ్య ఈ సన్నిధిలో నేను చదివినప్పుడు భగవాన్ చూచి సిద్ధపురుషులు ఏమో రూపాలతో వస్తుంటారని భగవాన్ చెప్పింది నిజమేనా? ఎందుకు చెప్పాడు కదా, మహాత్మ సిద్ధపురుషులు నా దర్శనానికి వస్తూ ఉంటారనేసి. అది నిజమేనా అని అడిగితే అవును అన్నాడు భగవాన్. నిజమే. అరుణగిరి యోగి ముంగిసిగా వచ్చాడన్నమాట అని పక్కన చెప్పాడనమాట. అరుణగిరి నుంచి ముంగిసిగా వచ్చారన్నమాట అని పక్కన చెప్పేటప్పటికి అది నిజమే అన్నాడు. ఏది ముంగిసిగా వచ్చింది కూడా నిజమే అన్నాడు. అంటే మనకి ఏం అర్థమవుతుంది? అప్పుడు ఏమన్నారట, సకుప్రవస్తుడి కథలోని అంతే కదా, సకుప్రవస్తుడు అనేసి భారతంలో ఉన్నాడు, ఆ కథలాగే కదా అని తీసుకుని నాగమ్మ అవును అంటూ మందహాసంతో మౌనం వహించాడు. ఇది ఆ ఉత్తరనాశం. ఇది చేశాము. ఈ సకులు మహాజరు అంటే ఆడేవాడు అదే మన సత్తుప్రస్తుని వాడేవాడు భారతంలో ఉంది కథ. అది సద్బ్రాహ్మణుడు, యాచక వృత్తి, దాదాపు 10 రోజులు ఆహారం దొరకలేదు. అతని వృత్తి ఏంటంటే పైరు కోయిస్తుంటే ఎన్నులు ఎరుకుంటారు సావా, ఆ ఎన్నులు ఎరుకొని దాన్ని తీసుకునేవాడు అనమాట. ఒకసారి పంటలు లేక ఆ ఎన్ను కూడా లభించలేదు. ఏదో కొంతకాలం అయితే ఏదో కొంత బియ్యం చేస్తే అది పేలపిండి దొరికింది. సరే ఆ పేలపిండి తయారు చేసుకుని భోజనానికి కూర్చున్నారు భార్య, భర్త, కొడుకు, కోడలు. పేలపిండి ఎంత ఉంటుంది అంత ఉంటుంది పేలపిండి, 4 దినాలు. సరే అందరూ కూర్చొని నలుగురు కూర్చొని ఇంకా భగవంతు అన్నపూర్ణాదేవి ప్రసాదించి, అన్నపూర్ణాదేవి మాకు ఇది ప్రసాదించావు అంటూ ప్రార్థించి ఇంకా తినబోయేటప్పుడు బయట భవతి భిక్షా అని ఒకడు వచ్చాడు. వస్తే నేను 3 రోజులు భోజనం చేసి నాకేదో ఆహారం పెట్టండి అన్నాడు. సరే లోపల కూర్చొని పెట్టారు. మొట్టమొదటి ఇంటి యజమాని ఆహారం పెట్టారు. అది తిన్న తర్వాత నాకు ఆకలి తెలియలేదన్నాడు. తర్వాత భార్య యొక్క భాగం పెట్టారు. తర్వాత ఇంకా ఆకలి తెలియలేదన్నాడు. మన కొడుకు భాగం, కోడల భాగం. తృప్తి అయిందన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీ ముఖాలు చూస్తా అంటే దాదాపు 10 రోజులుగా ఏం ఆహారం తిన్నట్టుగా లేదే, ఎంత నాకు పెట్టేశారే అన్నాడు. అప్పుడు ఆ సత్తుప్రస్తుడు పేరు విధంగా ఉంటాయి, మాకు 10 రోజులు అలవాటే, మీరు 3 రోజులు అన్నారు కదా, మీ ఆకలి చాలా తీవ్రంగా ఉంటుంది, అందుకని మేము పెట్టామన్నారు. ఆ పెట్టిన తర్వాత ఆయన చేతులు కడుక్కున్నప్పుడు ఆ పక్కన ఒక ముంగీస ఉంటే దాంట్లో పొల్లాడింది. పొల్లాడితే ఒకవైపు ఎడమ వైపు అంతా బంగారంగా మారిపోయింది. ఇది ముంగీస. అప్పుడు అతడు ఆస్వాదించే అతడు యమధర్మరాజు. మీ యొక్క అతిథి సేవకి పరీక్షించడానికి వచ్చాను అన్నాడు. ఆ తర్వాత వాడిని బొందులో కైలాసాన్ని తీసుకుపోవడం, విమానం తీసుకుపోవడం అది జరిగింది. అప్పుడు ఈ ముంగిస ఏం చేస్తుందంటే, ఎక్కడ మన అన్నదానం జరుగుతుంటే ఆడ చేలు కడుక్కుంటారు కదా, ఆ నిలబడి పొలాడి ఇంకో పక్క బంగారం అవుతుంది చూద్దామని. అది ఎక్కడ కాలే, అలా వెళ్ళగా 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 మహాభారతంలో ధర్మరాజు రాజులో ప్రవేశించింది. అక్కడ ధర్మరాజు ఏమంటే నిత్యం అన్నదాన పేరు ధర్మరాజు కదా, ఇంకా దాన బ్రహ్మాండం చేస్తా రోజుకి కొన్ని లక్షల మందికి భోజనం పెడతా ఉన్నాడు. పెడదామంటే ఏముంది, కొన్ని వేల మంది చేతులు కడుక్కుంటున్నారు కదా, నా అంత అన్నదానం వాడు ఎవడు లేడు అనే భావన ధర్మరాజులో కలిగింది. కృష్ణుడు ఇంక చెప్పబోతూ ఉంటాడు, అలాగే అసరిద్దేవాడ కృష్ణుడు ఎంత ఆప్తుడైనా ఎంతటి హితుడైనా తను ఆదరించిన వాడి అహంకారం వస్తే, పొరపాటు చేస్తే సర్దిద్దాల్సిన తత్వం సద్గురువుకు ఉంది. అందుకని జగద్గురువు అయినాడు ఆయన. ఆ తర్వాత నీళ్ళు పారుతా ఉంటే 7 మారి పారుతాడు. ఏది కొన్ని లక్షల మంది నీళ్ళు చేలు కడుతుంటే కాలమారి వస్తుంది కదా. కృష్ణ చూడు ఎంత మందికి చేతులు కడిగేట్టుగా భాగ్యం నాకు కలిగింది అనేటప్పటికీ, అవునా
అంటూ అక్కడ ఒక ముంగేసి వచ్చింది, దాన్ని చూపించాడు. అది పొలాడుతా ఉంది బురదలో పొలాడుతా ఉంది, ఇది చూసుకుంటా ఉన్నాడు. బురద పొలాడితే చూసుకుంటా ఉన్నాడు. ఏంది కృష్ణ అన్నారు. దాన్ని అడిగి అన్నాడు, ఎందుకు అలా చేస్తా ఉన్నాడు? నువ్వేదో పెద్ద బ్రహ్మ అన్నదానం చేసుకున్నా అనుకుంటున్నాను, అందుకని పొల్లాడాను. నాకు ఒక పక్క బంగారం అయింది, ఒక పక్క బంగారం కాలేదు అనేప్పటికీ ఏది బంగారం మేము చూపించినప్పటికీ బురద తట్టుకుంటాయి కదా, మళ్ళీ మధ్యలో స్నానం చేయడానికి ఒక పక్క బంగారుగా ఉంటాం ముంగిష్కి. ఇది చాలా వచ్చింది. నీకన్నా గొప్ప తారకున్నాడు ఆయన పేరు సత్తుప్రస్తుడు. ఆవరే ఆయన స్టిల్ కడుకుంటే నాకు బంగారం అయింది, నువ్వు దానం చేసి కడుక్కుంటే నాకు బంగారం కాలేదన్నాడు. అంటే ఏంటి? యమధర్మరాజు అతిథి రూపంలో వచ్చాడు. అందుకనే అరుణగిరి యోగి కూడా ముంగీసుగా వచ్చారంటారు కదా. అవును, అలాగే మహాభారతం జరిగింది. అంటే ఎంత ధర్మరాజు కూడా చూడ అహంకారం అనేది. అందుకే చాలా జాగ్రత్త అండి. మనం అనుకుంటున్నాం పొరపాటు లేదనుకుంటున్నాం. ఎందుకంటే రామకృష్ణ మనం చూడండి, చిన్నప్పుడే ఆకాశంలో ఆ నల్లటి మేఘాలో పక్షుల గుంపును చూసి కృష్ణుడికి మాలగాను భావించి సమాధిస్థితి పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తే 12 సంవత్సరాలు సాధన చేసే తప్ప కాళికైతే దర్శనం కాదు. ఇవన్నీ మనం గమనించాం. అంటే చిన్నప్పుడే సమాధిస్థితి. అటువంటి వ్యక్తి 12 సంవత్సరాలు చెప్తే కానీ కాళికదే ప్రసన్నం కాల. మనం కాసేపటికి నాకు భగవంతు దర్శనం అయిపోతుంది, నేను ఒక స్థితి పొందాను అనే భ్రాంతిలో ఉంటున్నాం. మనం పోయే దారంతా కరెక్ట్ అనే భావంలో ఉంటున్నాం ఇక్కడ. అందుకే ఈ వాక్యం మాస్టర్ గారు వెంకటేశ్వర రాస్తారండి. రామకృష్ణ పరమహంసకి అంత జరిగింది, ఇంక మన పనికి ఎలా ఆలోచించుకోమంటున్నాడు. మొట్టమొదటి అధ్యాయంలో వస్తుంది సాధన రహస్యం ఉందంటే వెంకటేశ్వర. అంటే ఎందుకు చెప్తున్నారంటే మనం భ్రాంతిలో పడకుండా ఉండడానికి వివరించుకుంటున్నాం. అందుకే మనం ఇప్పుడే పుట్టాము అని పచ్చి ఎందుకు చెప్పుకున్నారు, అదే మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అటువంటి ధర్మానికి అహంకారాన్ని తొలగించడంతో కృష్ణుడు ప్రయత్నం చేశాడు. ఈ మాట అంటేనే రమణ మహర్షి అవును అంటూ మందహాసంతో మౌనం వహించారు. ఈ ఉత్తరం ద్వారా మనం కలిసింది అన్నిటిలోనూ అందరిలోనూ ఒకే ఆత్మతత్వాన్ని దర్శించగలిగిన వాడి మహాత్ముడు. అది మనం గుర్తించాలి ఇక్కడ. అలా కాని వాడు మహాత్ముడు కాదు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా, శత్రువులో కూడా ఒకే ఆత్మ దర్శించేవాడు మహాత్ముడు అనే విషయాన్ని ఈ ఉత్తరం ద్వారా మనం గ్రహించాలి. ఇప్పుడు 19వ ఉత్తరం. మాట లేని నా మొర ఆలకింపవా. ఆ వెటికి రాసుకుంటుంది అన్నమాట ఒక్కొక్క ఉత్తరానికి. మాట లేని నా మొర ఆలకింపవా. ఇది 2వ తేదీ జనవరి 1946. ఒకసారి అక్కడ శాస్త్రి గారు ఉంటే, నువ్వు చూసావు కదా, వారు ఇక్కడ ఉండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది. చూడడానికి చెప్తున్నాడు. శాస్త్రి గారితో ఒక కుక్క వారిని తిరుగుతూ ఉండేదట. ఆ కుక్క చాలా బుద్ధిశాలి. భగవాన్ హాల్లోకి ఆ శాస్త్రి దంపతులు రాగానే ఎవరు వచ్చినా పొన్నమ్మలాగా, అంటే పొన్నమ్మల ఒక ఆమె కూర్చుని వారు లేవగా లేచిపోయేది. ఆ శాస్త్రీయ దంపతులతో ఎవరు వచ్చినా వారితో వచ్చి పొన్నమ్మలాగా కూర్చుని వారు లేవగానే లేచిపోయేది. అంటే ఇది సత్యంగా చెప్తుంటాడు కదా, ఆ దంపతులతో అప్పుడు వస్తుంది, వస్తే మళ్ళా దంపతులు వెళ్ళిపోతానే ఆ సత్సంగం నుంచి వెళ్ళిపోయేది. దానికి మరి ఆ గృహిణి దగ్గర ఎక్కువ చదువు. హాల్లోకి రాకుండా చేయాలని వాళ్ళైతే ప్రయత్నించినా అది మానలేదు. ఈ కుక్క వస్తే కూడా లేచిపోతారు కదా. అందరూ చేశారు, ఆ కుక్క రాకుండా ఉండడం కోసంగా అందరూ ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నం మాత్రం సాగలే. ఒకరోజు వాళ్ళ ఊరికి పోతూ ఆ కుక్కని వేరే వాళ్ళు చూడమని చెప్పి 15 రోజుల దాకా రాలే. ఆ కుక్క రావడం, ఆ హాల్లోకి అలా వెతికి చూడడం, హాల్ చుట్టూ తిరగడం, అలా వెతికి ఏం తోట కాబోలు. ఒక ఉదయం 10 గంటలకి భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవాన్ని చూస్తూ నిలబడింది. దానికి కనబడలా ఎవరు, వాళ్ళ యజమానుడు. కనబడేటప్పటికీ నేను ఆ ముందు వైపే కూర్చుని ఉన్నా. ఎవరు, సూర్యనాగమ్మ. భగవాన్ పేపర్ చూసుకుంటున్నాడు. అక్కడ భక్తుడు ఎంత చెప్పినా ఆ కుక్క పోలేదు.
నేనే చెప్పా, అది ఊహ కదలలేదు. వెంటనే ఈ అలజడి విని భగవాను అటువైపు చూశాడు. చూడగానే దాని వాలకం, మన వాళ్ళ హడావడి కాసేపు గమనించి పేపర్ పక్కన పెట్టాడు. దాని భాష మౌనములని గ్రహించినట్లుగా, ఏరా ఏమి మా వాళ్ళు ఎక్కడ వెళ్ళారు అడుగుతున్నావా? ఓహో సరే తెలిసిందిలే, వారు పట్టణం వెళ్ళారు, ఇంకొక వారం వస్తారు, భయం లేదు, జాగ్రత్తగా ఉండు, సరేనా ఇక వెళ్ళు అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయింది. ఇదేమండి దాని భాష ఎట్లా వస్తుంది? వీళ్ళంతా చెప్పినా పొమ్మని చెప్పి పోలేదు అంటే అందుకు చెప్తారు ఇక్కడ, దాని భాష మౌనం వలనే గ్రహించినట్లుగా తిరిగి చాపుతూ, సరే సరే ఇది ముందుకు వచ్చాయి కదా, మీ వాళ్ళంతా ఊరికి వెళ్ళారు, ఒక వారం తర్వాత వస్తారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, బయలుదేరి వెళ్ళి అన్నాడు. ఆ మాట పూర్తవడమే గిర్రెని తిరిగి వెళ్ళింది ఆ కుక్క. చూసారా, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరు ఇప్పుడు వస్తాడు అని నన్ను అడుగుతున్నది. మీరెంత అదిలించినా నేను చెప్పేదాకా అది కదలనే లేదు. అది ఆత్మవత సర్వభూతాన్ని. ఇదే బాబా జన్మకి వస్తుంది కదండి. ఒక పిచ్చి కుక్క అని దాన్ని చదువుకుంటారు, గబగా వచ్చి బాబా వెనక చేరుతుంది. వెనక చేరిన తర్వాత దానికి ఎవరు పట్టలేరు, తన బుద్ధికి తిరుగుతూ నువ్వు ఎవరిని కరవద్దునాయనా అని చెప్పడం, అతను ఎవరిని కరవకుండా పోవడం. అంటే ఈ ఈ ఒక్కొక్క ఉత్తరంలో మనకు అర్థమవుతుంది మహాత్ముల యొక్క స్థితి ఎలా ఉంటుంది. లేదు చూడండి, మాస్టర్ సన్నిధి జరుగుతుందండి. కొత్తపాల నుంచి ఒక ఎద్దు ఎండకి ఉగుర్చుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తపోవన ముందర ఆగింది. ఆయన మాస్టర్ గారు చూశాడు, గబగబా పోయినాడు, ఒక బకెట్ నిండా నీళ్ళు ఇచ్చాడు, దర్మలు పెట్టాడు, గబగబా తాగింది. మళ్ళీ ఆయన బింది పోసాడు, గబగబా తాగింది. ఎత్తుక్కుంటూ వస్తున్నాడు వాడు, ఆ తాగిన వెళ్ళిపోయింది. మరి దాన్ని దర్శించని మాస్టర్ గారికి ఎలా తెలుసు? అదే నిజంగా మాస్టర్ గారికి దివ్యత్వం ఆయన బయట ప్రకటన చేసుకోలేదు, కానీ అందులో దివ్యత్వం తెలుస్తుంది చూడండి, అది అవిలు అవుతుంది. పిల్లల కంటే అదేమంటాం, మనం ఏమంటాము, ఈనిది అంటాం. ప్రసవించింది అన్నాడు మాస్టర్ గారు. పదార్థం ఎలా ఉంటుందో, ప్రసవించిందంటే ఏంటి, మానవత్వంతో దర్శిస్తున్నారు. అది మాట లేని నా మొరాలకిప్పవా అని ప్రతి ఒక్క జీవి మొరబెట్టుకుంటుంది. నాకు మాటలు రాదు, మరి నా మొర ఆలకించు అని ఈ కుక్క గబగబా వచ్చి ఆ రమణవంశాయి చూస్తున్నప్పుడు ఆయన పాత్ర పక్కన పెట్టి మామూలుగా మన మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు, కానీ ఇంకేదో మాట్లాడా. ఓహో సరే తెలిసింది, వారు పట్టణం వెళ్ళారు, తిరిగి వస్తారు, మేం భయం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా, రేపు అమ్మ ఊరికి పోయిన ఆయన వస్తారే, నువ్వు భయపడబాకు, జాగ్రత్తగా ఉండు, నేనున్నాను అని అభయం ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ. మరోసారి కుక్క తప్పు చేస్తే, నేను పొరపాటు చేసింది అనుకోండి, ఆ ఇంటి యజమానురాలు ఒక పూటంతా గదిలో పెట్టి బంధించేసింది, ఏ ఆహారం పెట్టకుండా. తను తీసిన తర్వాత ఆమె ఎంత ఆహారం పెట్టినా అది తీసుకోవాలి, తినలే. అలిగిపోయి ఆశ్రమానికి పరికిచ్చింది, ఎవరు కుక్క. ఆయన నుంచి ఆయన కూర్చుంది, 4-5 రోజులు వారింటికి పోలే. మనం తెలియదు అనుకుంటా, మూగదేవులకి మనకన్నా తెలివి ఎక్కువ అని మనం గ్రహించు. అది ఒక హీన జంతువు అనే భావన మనకు ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు వెళ్ళిపోతే వెతికింది ఆ కుక్కే. ఒకసారి గదిలో బంధించి పెట్టి అన్నం పెట్టకుండా కోపం చేసి తప్పు చేస్తే 4 రోజులు వాళ్ళ ఇంటికి పోలే. భగవాన్ అన్నం పెట్టించి ఆ ఇలా మనిషి, ఏంటమ్మా నువ్వు దాన్ని ఏం చేశావు, లేకపోతే దానికి ఎందుకు కోపం వస్తుంది, దానికి ఏం చేశావు చెప్పు, మరి ఎందుకు కోపం వస్తుంది, నాకు చెప్పుకునేది ఏం చేశావు. ఆ కుక్క చెప్పుకుందట, మరి ఏం చెప్పుకునేది, నేను పొరపాటు చేస్తే ఇంకా గదిలో పెట్టాలని వస్తుంది మా యజమానురాలు అని చెప్పుకునేదట. నువ్వేం చేశావు అంటున్నాడు. కడకాయమ్మ భగవాన్ సన్నిధిలో తను తప్పుకొని దాన్ని బ్రతిమాలితే అతిపోయిందట. అంటే మహాత్ముల పట్ల జంతువులు జీవులు ఎలా ఉంటుంది, మనకన్నా ఆలోచన శక్తి ఎక్కువ అండి. ఇప్పుడు తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ మనకన్నా ముందు అవి కనుక్కుంటాయి. అది దేవిపుత్రుడు సినిమాలో లాగా
భూకంపం వస్తా ఉంటే సముద్రం నుంచి అల్లకొల్లాలు అవ్వడం, పచ్చి అరవడం అని. అందుకే బాబా ఒక మాట అంటాడు, బాబాకి ఒక్కొక్క ఆహారం చేస్తే దానికి నోరు లేకపోవచ్చు, దానికి ప్రాణం ఉంది. ఆ మాట మనం చెప్పుకుంటున్నాం. దానికి ప్రాణం ఉంది, ఆడడానికి నోరు లేకపోవచ్చు. దాని ఆకలి బాబా కాలం తెలిసింది. సరే పురంగిరి ఆకలి బాబా కాలం తెలిసింది. మరి ఆకలి కడుపులో మెలు తిప్పుతుందిరా, వాడాడ పని చేస్తాక ఈ కడుపులో మెలుగులు తిప్పడం ఏమిటి? ఇదండి మనం బాగా ప్రతి ఒక్క అంశం మనిషించినప్పుడు మహాత్ముల నిజత్వం ఇట్లా ఉంటుంది. ఈ భావాన్ని మనిషించుకుంటే ఈ భావం మన మనసులో అలా చేసుకుంటే ఇదే సంస్కారంగా మారి అనేక జన్మల పరపల తర్వాత మనకు అటువంటి స్థితి సంప్రాప్తిస్తుంది కొన్ని జన్మలకు అనే విషయం ఈ ఉత్తరం ద్వారా, అంటే మూగజీవులైన సైతము కూడా మహాత్ముల యొక్క స్థితిని కనుగొంటుంది. మహాత్ములు కూడా వారి యొక్క ఆత్మతో వారు మమేకమవుతున్నారు. లేకపోతే దానికి బాధ సంగతి వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఉడత పులైంది, పామైంది, కుక్క అయింది, ఇప్పుడు ఉడత. 3వ తేదీ జనవరి 1946 సంవత్సరం. చాలా వృత్తులు ఉంటాయి, ఇప్పుడు కూడా చాలా వృత్తులు ఉన్నాయి. అవన్నీ చాలా కలిసి భగవాన్ దగ్గర స్వాతంత్రంతో తిరుగుతూ ఉంటుంది, బాగా చలాకీగా ఉంటుంది అన్నమాట. అది ఎక్కడం అవుతుంటూ ఉంటుంది. అందులో ఒక పెంకి ఉడుతున్నాయట, చిరిపి ఉడత రాస్తారు ఇక్కడ, చిరిపి ఉడత ఉంటున్నాయట. ఒక ఏదో చదువుకుంటుంటే వాడు వచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమైనా పంట కొంచెం ఆలస్యం చేశాడు భగవాన్. వాడు వచ్చేసరికి ఉడతని చెప్పలే. వాడు వచ్చేసరికి ఏమైనా పంట భగవాన్ దానికి పప్పులు పెట్టలే. శివ ఆయన నోటికి అందిస్తే కానీ అది ఏనాడు తినదు. అటువంటి కొంటి ఉడుతుంటారు. వారు ఆలోచన చేసినందుకు కోపించి ఒకసారి పెడుతుంటే పెడతానే గతొక్కనే నీళ్ళు కురికేసింది కోపంతో, నాకు పెట్టలేదే అనేసి. వెంటనే ఈయన కోపించి, అరే దుష్ట పిల్లవాడా, వేలు కొరికే నేను పెట్టను పో, దుష్ట పిల్లవాడా నేను నీకు పెట్టను అన్నాడు. చేతిలో బొమ్మ ఒకటి మానేసాడు. అది పెడతాడు అద్యంతో, చేతిలో ఇవ్వడు. నన్ను కొరికాను కరిగాను అది పెట్టాడు. వాడు ఊరుకుంటాడా? కాళ్ళ వేళ పడే ప్రార్థన మొదలుపెట్టాడంటే ఏది ఉడుతా చేతితో పెట్టమని. ఆల్రెడీ తినలేదు. ఇటు బాగుతుంది. మన దృష్టాన్ని దర్శిస్తే తమాషగా అనిపిస్తుంది మనకి. రమణమాసలు మనమే ప్రవేశించాలి. ఆడు పడుకోవడం సభ మీద, ఆ పక్కన కిటికీ దగ్గర ఇది ఆహారం పెడుతూ ఉంటాడు. ఆ ఉడికొచ్చి గలబా చేస్తూ ఉంటుంది. కిటికీలో పోస్తాడు, సోఫా మీద పెడతాడు, అది ముట్టుకోలే. అది చూసినట్టుగా వస్తాడు, పోతా ఉంది. కాళ్ళ మీద బాగుతుంది, ఒంటి మీద బాగుతుంది, భుజాలు ఎక్కుతుంది, ఏమో చేస్తుంది. ఏంటంటే చూడండి, నా వేలు కొరికేసి పప్పులు ఇవ్వకపోతే తన తప్పు తెలిసి ప్రాధాన్యపడుతుందట. అది కూడా కాళ్ళ కాల్చేయాలి. ఇక్కడ అయ్యా పొరపాటు చేస్తారే సావి, నీ వేలు కొరికేశాను. చూడండి ఎంతటి భావం ఉందట. ఆయన చెప్పండి చూడండి, తన తప్పు తెలుసుకుని ప్రాధాన్యపడుతుందట. అందరూ చెప్పి, అరే నీ మీద నా వేలు కొరికావు, అందుకే నేను ఏమను, నీకు అదే శిక్ష, అదిగో అక్కడ పప్పు నీకు అని మామూలుగా మనుషులు మాట్లాడుతున్నాడండి. ఎలా మాట్లాడగలడు? అందుకే ప్రార్థన చేయండి రామకమ్మ చెప్తాడండి. భగవంతుడు ఎలా చేయాలి? నువ్వు ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా 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 మాట్లాడు. అది విగ్రహం పడాలనుకుంటే అది కాదు. ఎదురుగా ఆయన కూర్చోన్నాడు, బాబా కూర్చున్నాడు, కనకదే కూర్చోంది. నువ్వు నాకెలా చెప్తున్నావో అలాగే చెప్పన్నాడు స్వామి వివేకానందకి. అది ఎంత గూఢార్థం ఉంటుందండి ఇక్కడ. అదే ఇక్కడ గుర్తుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు పప్పుడు ఇవ్వకపోతే తన తప్పని ప్రాధాన్యపడుతుంది ఇప్పుడు అని అందరితో చెప్పి, అదిగో అక్కడ తిన్నాడు. ఇలా కొన్నాళ్ళు జరిగిందండి. వాడు తన పంతం విడవలే. ఎవడు? ఉడత. రోజులు గడిచిపోయినాయి. భక్త పరతత్తులు కనుక భగవానుడే చివరికి ఓడిపోయాడు. భక్తికి భగవంతుడు ఎప్పుడు ఓడిపోతాడు. ప్రాధాన్యపడ్డాడు. ఏం చేశాడు? మొండి పట్టు వదలగా.
చిన్నపిల్లవాడు అడిగింది ఇవ్వలేకపోతే కాలు బట్టి కథకు ఇస్తే మనం ఏం చేస్తాం? వంగి వాడిని లేవదీసి వాడికి ఇస్తామా లేదా? చివరికి మనమే ఓడిపోతున్నాం. అలాగే భగవంతుడు వాటిని ఓడిపోయారు. నాకు అనిపించినప్పుడు ఏంటంటే రాజస భక్తులు ఇట్లాగే సిద్ధి పొందుతారు కాబోలు. రాజస భక్తి కలవారు ఇట్లాగే సిద్ధి పొందుతారు కాబోలు. ఏంటి దీని భావం? రాజసులు అంటే కోరికలతో ఉండేవాడు. ఆ కోరికలో భగవంతు పరంగా తీర్చుకోవడం, భగవంతుడు ఇస్తే నేను స్వీకరిస్తానని భావన, స్వీకరించిన భగవంతు ప్రసాదంగా తీసుకోవడం. అలా రాజస నుంచి సత్వగుణానికి పొందుతున్నారు, వాళ్ళే సిద్ధి పొందుతారు కాబోలు అనుకుంటుందని సూర్యనాగమ్మ. ఇక్కడ దాని పట్టు వదలలేదు. కానీ మనం కోరిక జరిగినంతసేపు శబాష్, జరగని సేపు అలిగిపోతున్నాం. నేను ఇంతగా పూజ చేస్తున్నాను, ఇంతగా సత్యంగా చేస్తున్నాను, ఇంతగా సత్యంగా చెప్తున్నాను అని అలిగిపోయి కప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ ఊరి నుంచి నేర్చుకోవాలి మనం. ఇక్కడ తన పట్టు విడవలే. నువ్వు పెడితే నేను ఎంత ఇదే తాకదు. ఎంత పట్టుదలండి, ఎంత కార్యదీక్షత. ఇదండి మనం ఆ ఊరి ధర నేర్చుకోవాల్సింది. ప్రతి ఒక్క అంశం కూడా మనం అందులో సత్యాన్ని గ్రహించాలి. ఈ చదువుకుంటే లేఖ చదివిన అవుతాం అంతే. అందులో ఆంతర్యం తెలుసుకోవాలి కదండి, అందులో ధర్మసూచి మనం తెలుసుకోవాలి కదా, అది మనకి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి కదా. మన జీవనానికి లింక్ పెట్టుకుంటూ ఉంటేనే అది ప్రయోజనం ఉంటుంది, లేకపోతే ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక భక్తుడికి చదువుకున్నాము, సకృప్రస్తుడు అనేసి. దాన్ని వివరణ ఇవ్వడానికి మనం అనుకోండి ఏదో కథ అని అయిపోయి ఉంటుంది అట్లకి. అంటే దాని గురించి ఎలా చేయాలో వివరిస్తున్నాడండి ఆ సకృస్తుని ఉద్దాతం ద్వారా. అంటే ఏంటి? అతిథిదేవోభవ, భగవంతుడు ఈ రూపంలో వస్తున్నాడనే భావన. మరి మనం ముద్ద పెడుతున్నాం, ఏ భావంతో పెడుతున్నాం? మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు, మాట చెప్పి పట్టకుండా ఏ భావం విసుక్కోకుండా పెడుతున్నామా? ఇందులో వేళగానే వచ్చాడు అనుకుంటున్నాం, ఫోన్ చేసి రావచ్చు కదా అనుకుంటున్నాం. అని మనసులో ఉంటుంది కదా, నీకుంటుందేమో, నాకు మాత్రం ఉంటుంది. ఫోన్లు ఉన్నాయి కదా, మాట చెప్పచ్చు కదా. మరి ఇంతకాలం చేసిన పారాయణ సంగతి ఏమిటి, ఇంతకాలం చేసిన సప్తాహ సంగతి ఏమిటి అని మనం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అందుకే భరత మస్తకి అంటారు, సత్సంగం అనేది వాళ్ళు మారతారు, మరి ఎదుటి ఇన్న వాళ్ళని పక్కన పెట్టు. చెప్పగా నీలోనే ఒరే మనం మారారా అది నీకు అనిపిస్తుంది. అందుకని ఎవరు వచ్చి నాకు సత్యం చెప్పన్నాడు అంతే. చెప్పి నాకు అనిపిస్తుంది కదా, ఇంత చెప్తున్నాను కదా, నేను ఏం మార్పు వచ్చింది అని ఆలోచన కొంతకాలానికి వస్తుందట. అందుకని మాసిక సత్సంగం నిలవకుండా చేయమని చెప్పేవాడు. ఇప్పుడు ఆ సంగతి చూడండి, అతిదేవం ఎలా సత్కరించాలని చెప్పాడు. ఇప్పుడు ఇవుడి సంగతి చూడండి, భగవద్ అనుగ్రహం పొందాలంటే పట్టు వదలకూడదు, ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. అందుకే గెలుపు గురించి ఓటమి గురించి ఆలోచించకు, ప్రయత్నం మాత్రం మానదు. ఇది అనేక మంది మహనీయుల విషయం మనకు అర్థమవుతుంది, అనేక శాస్త్రాల విషయం మనకు అర్థమవుతుందండి. ఆ ఊరికి మనకు నేర్పుతుంది. ఇక్కడ ఆయన అనుభవం పొందుతున్నామా పొందలేదా, ఆయన ఇస్తున్నాడని నాకు అనవసరం, ఆయన చెప్పిన చేసుకుంటూ పోతుంటా అంతే. అది శ్రద్ధ చేస్తున్నానా, శ్రద్ధ లేకుండా చేస్తున్నానా, లే ఆ మార్గం పోతానే ఉండా, ఆలోచన ఎక్కడనే ఉండొచ్చు కాక, కానీ ఆయన మార్గంలో నేను పోతున్నా, ఆయన చెప్పేయడానికి హాజరవుతున్నా, ఆయన వింటున్నాను సరే పక్కన పెట్టు. అందుకే మాస్టర్ గారు ఒకసారి సార్ ఈ కొద్దికొంట వెళ్ళా గుడికి వచ్చి గలాటలు చేస్తున్న ఆడపిల్లలు చూస్తున్నారు సార్ అన్నప్పుడు, ఒరే గుడి కన్నా వస్తున్నారు కదరా ఏదో ఒక ధ్యాసం అంటే ఎందుకు చెప్తున్నాడు అక్కడ? అలా రాగడానికి వాళ్ళకి అప్పటికి రాకపోవచ్చు, ఈ జన్మకి రాకపోవచ్చు, ఆ వచ్చిన ఫలితం ఉంటుంది కదా. ఇప్పుడు గురుచేతుల్లో శ్రీశైలంలో గుడి చెట్టు పావురం తిరిగితేనే రాణి అయిందని, కుక్క తిరిగితేనే రాజైనాడు ఆయన. ఫలితం మాత్రం ఉంటుందండి. కాకపోతే మన భావాన్ని బట్టి ఫలితం అధికంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నం మనకు గెలుపు ఓటముల గురించి జయావజనం గురించి ఆలోచించు, అది ఉడితి ద్వారా మనం గ్రహించవలసింది. అది ఇది అలా చేయగా రాజస భక్తులు ఇలాగే సిద్ధి పొందుతారు అంటున్నది ఇక్కడ. అందుకే రామాయణంలో వస్తుంది,
కోరికలు కొడతారు. కోరి 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 కోరిక లేని స్థితికి వాళ్ళు వస్తారన్నాడు. వస్తారు ఎప్పటికో. వాడు చేసే సాధన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాం. అలాగినప్పుడు మన నిరాశ నిస్పృహలతో ఉండరాదు. ఎప్పటికైనా సరే మనం గమనించాలగలం. ఇదే మనం చాలా ఉదాహరణ చెప్పుకున్నాం. నారదుడు వైకుంఠానికి పోతూ ఉన్నాడు. పోతున్నప్పుడు ఒక తపస్సు కొంతకాలం తపస్సు చేస్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? నేను విష్ణుదేవి పోతున్నాడు. నేను ఎప్పుడు తరిస్తాడో కనుక్కుంటా అంటాడు. ఆ దానికి పోతామంటే అక్కడ ఉన్న వేటగాడు అడవిలో ఆయన చూశాడు. ఏదో బాగుంది నారదా, నేను ఎప్పుడు ముక్తి పొందానో తెలుసుకోరా అన్నాడు. వాడికేది వాడు అడిగాడు కాబట్టి అడిగాడు. వచ్చి చనిపోయాడు. నారదుడు వచ్చి వస్తాడే గబగబా మీరు అడిగి తపస్సు చేశాడు. ఏం చెప్పాడు? 2 జన్మలు నువ్వు తరిస్తావని చెప్పాడు. ఇంకా 2 జన్మలా అని దిగులు పడ్డాడు. ఈ కోయవాడు కదా, వాడు అడిగాడు, ఈ చెట్టు కిందకున్నాడు కదా, ఈ ఆకులు రాలిపోతే నువ్వు తరిస్తా ఉన్నాడు. వాడు ఎగిరిగెత్తేసి ఆనందపడుతున్నాడు. ఎగిరిగెత్తేసి వాడేమో 2 జన్మలకే ఓయాబ్బా అన్నాడు. చెట్టు మీద ఆకులు ఎన్ని ఆకులు ఉంటాయండి, అవన్నీ రాలిపోతే అంటే ఏమిటి అంటే నా సంగతి వస్తుంది అని నమ్మకంతో ఆనందంతో ఉన్నాడు. వీడు ఇంకానా అంటే నిరాశపడ్డాడు. అర్థమని భావిస్తున్నా. అది మనకి గ్రహించాలండి. రాజస భక్తులు ఇలాగే సిద్ధపురుషులు అవుతారు, స్థితి పొందుతారనే దానికి వివరణ అండి. ఒక పదం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తామసం నుంచి రాజసం, రాజసం నుంచి సాత్వికం. తామసం నుంచి రాజసం రావడానికే కొన్ని వేల జన్మలు పడుతుంది. మనబోడక లక్షల జన్మలు పడుతుంది. ఈ రాజసంలో నుంచి అక్కడ పోవాలంటే ఇంకా కొన్ని కోట్ల జన్మలు అవుతుంది. ఇది మనం చెప్పడం కాదు, వెంకటేశ్వర చరిత్రలో స్పష్టంగా ఉంది. అది మరి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర చరిత్రలో ఒక మామిడి పండు దానికి పురుగు పడితే అది ఎలా ఓర్చుకుంటుందో తట్టుకుంటుంది. ఆ తట్టుకొని కొన్ని వేల చెట్లకి అది నాంది అయితే తర్వాత మనిషిగా పుట్టాడట. దాన్ని బట్టి ఆలోచించండి. అంటే ఎంత సహాయం చేసి ఇది జన్మ సహాయం మనిషిగా పుట్టాడట. ఇంకా మనిషిగా పుట్టి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తాడు. మనిషి రావడం, తర్వాత రాజసం రావడం, తర్వాత భక్తుడిగా మారడం, తర్వాత ఎప్పుడు భగవంతుడు కళ్ళు చూడడం, ఒక్కసారి చూస్తాడంట కొన్ని జన్మలకి. ఆ తర్వాత ఎప్పుడు కొంటే ముక్తి. అది ఎప్పుడైతే ఎవడు గుర్తుపెట్టుకుంటాడో వాడు సాధనలో తప్పటానికి వేయడండి. నేను సాధనలో పులితుడు అయిపోయాను అనే భావన వాడికి రాదండి. అందుకని ఇక్కడ ఈ సంఘటన రాజస భక్తులు ఇట్లాగే సిద్ధి పొందుతారు కాబోలు అనుకుంటా సూర్యనాగమ్మ గారు. ఇక్కడ వాడు అందరి తాగక సాటి వారిని జప చేసుకుని శోభాని సరిగా 6 పైకప్పులు గూడు కట్టాలని ప్రారంభించాడు. ఎవరు గుడితా వాడిని పదం వాడుతున్నాడు. ఇక్కడ అంత తాగలే, అంత దొరుకుని వచ్చి పైన గూడు కట్టుకోవాలని పిల్లలు పెట్టాలి కదా అని ప్రయత్నం చేస్తాడట. తాళ్ళు, టెంకాయ నాళ్ళు అన్ని తీసుకొచ్చి అది పెట్టడం, అక్కడ ఉండేవాళ్ళేమో దాన్ని తీసి పారేయడం. నేను ఇక్కడ గూడు కట్టుకుందనేసి అయ్యో గూడు కట్టలేకపోతున్నానని అది బాధపడడం, అయ్యో తరుగుతున్నారే అని రమణ మనిషి బాధపడుతున్నాడు. తప్పిస్తున్నాడు ఆయన. తప్పించేవారు పదం చూడండి. బాధపడడం వేరే, తప్పించడం వేరే. బాధపడడం టెంపరీ, తప్పించడం అంటే నిరంతరం. అయ్యో దాని గుడి కట్టి చేస్తున్నారే, అయ్యో దానికి దాని గుడి కట్టిపోతే ఇదికేమి, ఇకే సోఫా ఉంది, చెట్టు ఫ్యాన్ ఉంది, అన్నీ ఉంది కదా, దాని గుడి ఇది బాధపడుతున్నాడట. అది జీవకారణ్యం. మాట్లాడే కాదు, ముఖంలో తాండవిచ్చేదట రమణ మహర్షి ముఖంలో. అంటే చిన్న ప్రాణి కష్టం వచ్చినా కూడా తప్పిస్తారండి. మనకి బాబా చరిత్రలో, అక్కలకోట చరిత్రలో, వెంకటేశ్వర చరిత్రలో ఎంతమంది మహత్తులు మనకు అర్థమవుతుందండి. అది జీవకారుణ్యము. అది ఎట్టపోతే మరి కాదు, మనిషి పక్కన దెబ్బతేస్తేనే వాడి సరే మనకెందుకు అనుకుంటాం మనం. ఇంత జీవకారుణ్యం లేదు. సాటి మనిషికి ఓదార్పు మాట ఒకటి చెప్తున్నాం కూడా చాలు, మన జన్మధన్యం. వాడికి ఏం చెప్పాలి, వాడి కర్మ కొన్ని వచ్చి ఇచ్చి పెట్టేస్తాం, వాడికి ఇదే కావాలా, ఇది మన భావన. జీవకారుణ్యంలో ముఖంలో తాండవించింది. ఆ దృశ్యం చూసి నేను ఒక పద్యం రాశా. ఎవరు సూర్యనాగమ్మ మంచి కవిత్ర కదా, అది అప్పటి పద్యం. ఉడుగులు గుగుడు కట్టుకుని నొక్కడంతి చూడగానమిన్ బయడి నమస్తనం గణుచు భావమునందున దాప చకనములు
వడవగు ధ్వనమున బొంపినలారు దయార్థు భావమా గడలు జనించు సీతగారు కాంతి సమూహ పంటంచు దోచిడేను. అది గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటే వీడని తరివేస్తున్నారే దారి లేకుండా, కాబట్టి దయ చూడలేదో దాని అర్థం ఉండొచ్చు. అది అప్పటి పద్యం. ఈ ఉడతల మొత్తం రాశానని ఇవాళ చెబితే భగవాన్ మందహాసంతో ఈ పద్యం రాసింది నాకు చెప్పింది, నేను ఈ పద్యం రాశానని. ఇది కాదమ్మా, ఈ పద్యం కాదు, దీని కథ ఇంకా ఎంతో ఉందని చెప్పాడు. ఈ ఉడతల కథ ఎంతో ఉందంట. ఏమంటే మొట్టమొదట ఆ దూరం దగ్గరే ఇది గుడి కట్టింది. ఏది ఆ ఉడుతులు పిల్లలుగా సాగి సంతానం చేస్తుండేది. చేస్తుంటే ఆ గుడిలోంచి పిల్లలు వచ్చి కింద పడిపోయింది, అంటే సోఫా అనేది పడిపోయింది. భగవాన్ రమణ వచ్చి అడిగి ఆడుకున్నాడు, ఆ పిల్లలకి చనిపోయింది. భరించలేక అక్కడ ఉండే వాళ్ళు ఏం చేశారు, ఆ ద్వారం కిటికీ మూసేశారు. మామూలుగా వెంటిలేషన్ పెట్టుకుంటాం కదండి, ఆ వెంటిలేషన్కి ఇది గూడు కట్టుకొని ప్రయత్నం చేస్తుంది. ఆడ పిల్లలు ఎప్పుడైతే జారి సోఫా మీద పడేటప్పటికి, ఈ స్వామి చూడ పడుకునేటప్పటికి, అక్కడ చచ్చిపోయేటప్పటికి అప్పుడు ఏం చేశారు, ఆ కిటికీ తెలిసేవాళ్ళని చెప్పేసి కిటికీ మూసేశారు. అది మళ్ళీ అక్కడికే వస్తా ఉంది. ఇది బాబాజీ కూడా వస్తుంది. పిచ్చుకలు ఈడ గూడు కట్టుకున్నది, మళ్ళీ చచ్చిపోయింది, మళ్ళా వచ్చి ఈడ గూడు కట్టుకుంటున్నది. ఇక్కడ బాబా గురించి ఏం చెప్పుకుంటానంటే, ఇక్కడ మాతృ యొక్క జీవకార్యం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామండి. ఇక్కడ ఇట్లా ఒక్కొక్క విషయంలో మనం ఇప్పుడు మూడు ఉత్తరాలు చదువుకున్నాం మనం. ఈ 3 ఉత్తరాల సారాంశం చూడండి. ఒకటేమో అధిదేవోభవ, రెండవదేమో ఆత్మవత్సర భూతాన్ని, అంటే అన్నిట్లో కూడా ఆత్మతత్వం ఆ కుక్కలు చూడటం. మూడోదేమో జీవకారణ్యం. ఈ ఉత్తరాల ద్వారా మన గొప్ప సందేశం మనకు అందుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఉత్తరంలో కూడా సరే మన జీవితానికి అనుసంధానం చేసుకుంటున్నప్పుడు మాత్రమే మనం సంస్కరింపబడతాము. అలా సంస్కరింపబడి కొన్ని జన్మల తర్వాతనే మనము భగవంతుని చేరడానికి అవకాశం ఉంటుంది. స్వతంగా నేను చెప్పుకున్నాం, డార్విన్ మానవ జాతి నుంచి మానవుడి వరకు ఆగిపోయాడు. కానీ మా మనుషులు మానవుడితో పురుష పెట్టలా, కామ పెట్టారు. మానవుడు మహనీయుడు, కామ మహాత్ముడు, కామ దైవాసంభూతుడు, పురుష. అది మానవ జీవన సార్థకత. అంతవరకు నువ్వు తీవ్ర కృషి చేసుకుంటవలసింది. మన దృష్టి అందరిలో ఒకే ఆత్మతత్వ చూడమని చెప్పడమే బాబా యొక్క విశ్వరూప సంతోషం అధ్యాయం. అలాగే సకల దేవతా స్వరూపం, సకల సాధు స్వరూపం, దైవం మానుష రూపేణ. ఈ అధ్యాయాలన్నీ చూడండి. భక్తులందరూ అన్ని రూపాలు మన శైలంత కనుక కనిపిస్తుంది. దాదాపు 29 అధ్యాయాలు అనుకుంటాను. ఆ 29 అధ్యాయాల ఆధారం చూడండి, 2, 9, 11. ఆ 11 స్థితి మనకు అనుభవం. 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కూడా ఆ లీలాంశం ద్వారా మనసు లయమైపోతుంది. అందుకని ఈ నేటి యుగాన్ని షిరిడి సాయి ఎందుకు పూజించాలంటే ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు భగవంతుడిని దర్శించు అని చెప్పడం మనకి బాబా యొక్క అవసరంలో ఉన్న ఆంతర్యం అండి. అంటే ఏంటి? ఈశ్వర సర్వ విజ్ఞానం, ఈశ్వర సర్వభూతానం, ఈ పెద్ద పదాలే, అవన్నీ మనకి ఆచరణ చూపించుకొస్తున్నాడు బాబా. ఆ విషయాన్ని మనం గ్రహించగలిగితే ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా మనకెంతో సాధనకి దోహదపడుతుంది. అది సూర్యనాగమ్మ గారి ఉత్తరాల ద్వారా మనకి భగవాన్ రమణ మహర్షి యొక్క దివ్యత్వం మనకి అవగతం దానికోసంగా వరదాది మహర్షి గారు సత్సంగ రూపంలో మనకు అందించారు. సత్యం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।